ఈ మధ్యకాలంలో సున్నూరు మండలం చిన్నపరిమి గ్రామంలో ఒక అటెంప్ట్ మర్డర్ కేసు జరిగింది. ఆ కేసు గురించి సోషల్ మీడియాలో చాలా వక్రీకరించి రకరకాల పోస్టింగ్లు వస్తున్నాయి. దాని గురించి మాట్లాడదామని చెప్పి ఈరోజు మీ ముందుకు వచ్చాను. పోయిన నెల 31వ తారీఖు షేక్ అజ్గర్ అనే వ్యక్తిని వాళ్ళ ఫ్రెండ్సే 8 మంది మద్యం సేవిస్తూ మాటా పెరిగి ప్రీవియస్ కేసులు, ఒక అమ్మాయి విషయంలో గొడవపడి అతన్ని విశిక్షణారహితంగా కొట్టడం జరిగింది. దాని మీద అతను కంప్లైంట్ తీసుకొని వారందరి మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి అందరినీ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతో అందరినీ రిమాండ్ చేసి జైలు పంపించాం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు తెనాలి జైల్లో అండర్ ప్రిజనర్స్గా ఉన్నారు. అయితే ఈ వాస్తవాలని వక్రీకరించి వాళ్ళకి ఎలాంటి పొలిటికల్ అఫిలియేషన్ కానీ ఎలాంటి ఎలక్షన్ గొడవలు కానీ ఏమి లేనప్పటికీ కొంతమంది సోషల్ మీడియాలో కావాలని పొలిటికలైజ్ చేసి వేరే వేరే పార్టీ వాళ్ళు, వేరే వేరే పార్టీ ముద్దాలు, వేరే పార్టీ కంప్లైంట్స్ అని చెప్పి కొట్టేరు తిట్టేరు అని చెప్పి ఒక పొలిటికలైజ్ చేసి వక్రీకరించి సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేస్తున్నారు. ఇది చట్టరీత్యా నేరం. పూర్తిగా వాస్తవాలు తెలుసుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి. ఈ విధంగా వక్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చట్ట ప్రకారం వారిపైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ జరిగింది, కేసు వచ్చింది, కేసు నమోదు చేశాము, అందరిని అరెస్ట్ చేశాము. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎలాంటి పొలిటికలైజ్ అయిన కేసు కాదు. పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు, రాజకీయ పార్టీకి సంబంధం లేదు. వాళ్ళెవరు కూడా పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. ఇది దృష్టిలో పెట్టుకొని విషయాలు తెలుసుకొని సోషల్ మీడియాలో పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో వక్రీకరించి మాత్రం పెట్టద్దు. వక్రీకరించి సోషల్ మీడియాలో పెడితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.